Friends, welcome to our video మహాభారతం క్విజ్. ఈరోజు మొదటి ప్రశ్న. మహాభారతంలో భీష్ముడి తండ్రి ఎవరు? ఏ శంతనుడు, బి పాండురాజు, సి ధృతరాష్ట్రుడు, డి దుర్యోధనుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ శంతనుడు. తరువాతి ప్రశ్న. పాండవులలో పెద్దవాడు ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి నలుడు. సరైన సమాధానం ఆప్షన్ సి యుధిష్ఠిరుడు. తరువాతి ప్రశ్న. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? ఆప్షన్ ఏ 10 రోజులు, ఆప్షన్ బి 15 రోజులు, ఆప్షన్ సి 18 రోజులు, ఆప్షన్ డి 20 రోజులు. సరైన సమాధానం ఆప్షన్ సి 18 రోజులు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి సలహాదారుడు మరియు యోధుడు, ఆప్షన్ సి శత్రువు, ఆప్షన్ డి సైన్యాధిపతి. సరైన సమాధానం ఆప్షన్ బి సలహాదారుడు మరియు యోధుడు. ధృతరాష్ట్రుని భార్య ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, ఆప్షన్ బి మాద్రి, ఆప్షన్ సి గాంధారి, ఆప్షన్ డి ద్రౌపది. సరైన సమాధానం ఆప్షన్ సి గాంధారి. తరువాతి ప్రశ్న. పాండవులు మరియు కౌరవులు ఏ వంశానికి చెందినవారు? ఆప్షన్ ఏ సూర్యవంశం, ఆప్షన్ బి చంద్రవంశం, ఆప్షన్ సి యాదవ వంశం, ఆప్షన్ డి కురువంశం. సరైన సమాధానం ఆప్షన్ డి కురువంశం. అర్జునునికి గీతోపదేశం చేసినది ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సరైన సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. మహాభారత యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సింహాసనం కోసం పోరు, ఆప్షన్ బి ద్రౌపదికి అవమానం, ఆప్షన్ సి రాజ్యం, ఆప్షన్ డి అహంకారం. సరైన సమాధానం ఆప్షన్ ఏ సింహాసనం కోసం పోరు. తరువాతి ప్రశ్న. కర్ణుని దత్తత తీసుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి పాండురాజు, ఆప్షన్ సి హిరణ్యధనుస్సు, ఆప్షన్ డి అతిరథుడు. సరైన సమాధానం ఆప్షన్ డి అతిరథుడు. తరువాతి ప్రశ్న. మహాభారతంలో శకుని ఎవరు? ఆప్షన్ ఏ కౌరవుల మేనమామ, ఆప్షన్ బి పాండవుల మేనమామ, ఆప్షన్ సి గురువు, ఆప్షన్ డి స్నేహితుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ కౌరవుల మేనమామ. తరువాతి ప్రశ్న. అభిమన్యుని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అర్జునుడు. తరువాతి ప్రశ్న. మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం ఏది? ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి కురుక్షేత్రం, ఆప్షన్ డి ద్వారక. సరైన సమాధానం ఆప్షన్ సి కురుక్షేత్రం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.